నమస్తే, వెల్కమ్ టు NH టీవీ. నేను మణిశ్రీ. మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. తాజాగా మరో 6గురిపై కొందరు మిలిటెంట్లు కాల్పులు జరిపి చంపగా మరోసారి రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మణిపూర్లో హింసకు అసలు కారణాలేంటి? కేవలం హైకోర్టు ఇచ్చిన రిజర్వేషన్లే కారణమా, లేక మరొకటి ఉందా? చూద్దాం. అంతకంటే ముందు ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి. జాతీయవాద జర్నలిజంలో నేషనలిస్ట్ హబ్ మరో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. మరింత ఎక్స్క్లూజివ్ కంటెంట్ అందించేందుకు NH ప్రైమ్ OTT రూపంలో మీ ముందుకు వచ్చింది. NHprime.in వెబ్సైట్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకుని కేవలం రోజుకు ₹1 మాత్రమే చెల్లించి ఎంతో విలువైన కంటెంట్ను పొందండి. ఇక ఈ వీడియోను లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న నేషనలిస్ట్ హబ్ వాట్సాప్ ఛానల్ను ఫాలో చేసి ప్రతి అప్డేట్ని మిస్ అవ్వకుండా చూడండి. తాజాగా జిరిబాం జిల్లాలో చెలరేగిన హింసాకాండలో 6గురు మృతి చెందారు. గ్రామంలో నిద్రిస్తుండగా ఒక వ్యక్తిని కుకీ సాయుధులు కాల్చి చంపడంతో కుకీ గిరిజనులు మేతీ సాయుధ గ్రూప్ మధ్య కాల్పులకు దారితీసింది. ఈ కాల్పుల్లోనే మరో 5గురు మరణించారు. అయితే సాయుధ గ్రూపులు తమను తాము విలేజ్ డిఫెన్స్ వాలంటీర్లుగా చెప్పుకుంటున్నారు. ఈ దాడికి సరిగ్గా ఒక్కరోజు ముందు బిష్ణుపూర్లో రాకెట్ దాడుల్లో ఒకరు మృతి చెందగా 5గురికి గాయాలు అయ్యాయి. దాడుల్లో మిలిటెంట్లు ఇంట్లోకి దూరి మరీ సామాన్య ప్రజలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలో నెలకొని ఉన్న శాంతి భద్రతలపై చర్చించేందుకు మణిపూర్ ముఖ్యమంత్రి N బీరేన్ సింగ్ శనివారం సాయంత్రం బీజేపీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ ఎమ్మెల్యేలతో సహా రాష్ట్ర అధికార కూటమి నేతలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన వేర్వేరు బాంబు దాడిలో పలువురు గాయపడ్డారు. మణిపూర్ పోలీసులు ఆయా ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ సిస్టంలను మోహరించారు. కొండ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించడానికి పోలీసు టీంలు ఏర్పాటయ్యాయి. కేంద్రం సైతం NIAను రంగంలోకి దింపింది. ఇక మరోవైపు వైమానిక పెట్రోలింగ్ కోసం మిలిటరీ హెలికాప్టర్లను కూడా సిద్ధం చేశారు. బిష్ణుపూర్ జిల్లాలోని నారాయణ సేన, నంబోల్, కమోంగ్ మరియు ఇంఫాల్ తూర్పు జిల్లాలోని పుఖావో, దొలైతాబి, శాంతిపూర్లో డ్రోన్లు కనిపించాయని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘర్షణలకు అసలు కారణాలు అనేకమున్నాయి. ముఖ్యంగా మెయితీలకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రధానమైతే తెర వెనుక కారణాలు ఉన్నాయి. రాష్ట్రంలో సుమారు 35 గిరిజన తెగలు ఉన్నప్పటికీ ప్రధాన తెగలు 3: మెయితీ, నాగా, కుకీ తెగలు అక్కడ ప్రధానమైనవి. మొత్తం జనాభాలో 53% ఉన్న మైటీలు రాష్ట్రంలో మెజారిటీలు. వీరు రాష్ట్రం మధ్యలో ఉన్న ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. వీరు రాష్ట్రంలో ప్రభావవంతమైన వర్గంగా ఉన్నారు. నాగా, కుకీ ఇతర తెగలన్నీ కలిపి 47% ఉన్న వీరు ఇంఫాల్ లోయ చుట్టూ ఉన్న కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం SC, OBC హోదాతో ఉన్న మైటీలు నాగా, కుకీ లాగా ST హోదా కావాలని 2012 నుంచి డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది మణిపూర్ హైకోర్టు ఈ డిమాండ్ను పరిశీలించి వీరికి ST హోదా కల్పిస్తూ తీర్పునిచ్చింది. దీంతో కుకీలు తమకు రిజర్వేషన్లు తొలగిపోతాయనే భయంతో మైటీలతో ఘర్షణ పడుతున్నారు. దీంతో హింస చెలరేగింది. ఇదే కాకుండా 53% జనాభా ఉన్న మెయిటీల చేతుల్లో 10% భూమి మాత్రమే ఉండగా 47%గా ఉన్న నాగా, కుకీల చేతుల్లో 90% భూమి ఉంది. దీంతో మెయిటీలు నివసించే ఇంఫాల్ లోయలో తరుగుతున్న వనరులు, పెరిగిన జనాభా, నిరుద్యోగం, లోయలోకి వలసలు పెరగడం వంటి కారణాల వల్ల మెయిటీలు కొండ ప్రాంతాలను విస్తరించాలని అనుకుంటున్నారు. కానీ ప్రస్తుత చట్టాల ప్రకారం ST హోదా ఉన్న వారే కొండ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయాలి. అందువల్ల తమకు కూడా షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించాలని మైటీలు న్యాయ పోరాటం చేయగా రాష్ట్ర హైకోర్టు అందుకు అంగీకరిస్తూ తీర్పునిచ్చింది. దీన్ని నాగా, కుకీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక మరో కారణం, మెయితీ వర్గం ST హోదాతో అటవీ భూముల్లోకి వస్తే కుకీ మిలిటెంట్లకు ప్రధాన ఆర్థిక వనరు అయిన ఓపియం సాగు కష్టమవుతుంది. ఇప్పటి వరకు మణిపూర్ అటవీ భూముల్లో గుట్టుచప్పుడు కాకుండా వేల ఎకరాల్లో నల్లమందు సాగు అవుతోంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ధ్వంసం చేస్తున్నా ఇంకా చాలా వరకు మిగిలి ఉంది. కుకీ మిలిటెంట్లకు మయన్మార్ నుంచి, చైనా నుంచి పరోక్ష సహకారం ఉంది. వారి నుంచే మిలిటెంట్లకు ఆయుధాలు అందుతున్నాయి. బోర్డర్ నుంచి అక్రమ మార్గంలో ఈ ఆయుధ స్మగ్లింగ్ జరుగుతోంది. దీనికి చైనా తెర వెనుక సహకారం కూడా అందిస్తోంది. మయన్మార్లో ఉగ్రవాద గ్రూపులు వీటిని చాకచక్యంగా సరిహద్దులకు చేరవేస్తున్నాయి. ఈ ఆయుధ సేకరణకు నల్లమందు పంట నుంచి వచ్చే డబ్బే ఆధారం. అందుకే మెయితీలు గనుక అటవీ భూముల్లోకి ప్రవేశిస్తే తమ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని కుకీ మిలిటెంట్లు భయపడుతున్నారు. దీనికి తోడు రాష్ట్రంలో కుకీల జనాభా రోజురోజుకి పెరిగిపోతోంది. మయన్మార్ నుంచి కుకీ, చిన్ తెగలు అక్రమ మార్గాల ద్వారా వలసలు వస్తున్నాయి. దీనికి తోడు కుకీ వర్గాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండటంతో అటవీ ప్రాంతంలో రోజురోజుకి జనాభా పెరిగిపోతోంది. ఎక్కువగా
ముఖ్యంగా అక్రమ మార్గాల్లో వలసలు వచ్చిన వారు అటవీ భూములను ఆక్రమించుకొని అక్కడ కొత్త గ్రామాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటిని ప్రభుత్వం గుర్తించాలని ఒత్తిడి తెస్తున్నారు. కానీ వీరంతా అక్రమ వలసవాదులు కాబట్టి వీరు నివసించే ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించదు. దీంతో ఎంతో కాలంగా వీరికి రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి నేటిది కాదు. కుకీలు 16వ శతాబ్దంలో మణిపూర్లో స్థిరపడటం ప్రారంభించారు. తరువాత శతాబ్దాలలోనూ దీనిని కొనసాగించారు. ఈ ప్రాంతంలోని కొండ ప్రాంతాలు, దట్టమైన అడవులు వీటికి అనువైన ఆవాసాన్ని కల్పించాయి. కుకీలు కొత్త వాతావరణానికి అనుగుణంగా వ్యవసాయంలో నిమగ్నమై తమ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపులను స్థాపిస్తూ వచ్చారు. కొన్నిసార్లు ఇవి తిరుగుబాటుకు కూడా దారితీశాయి. మణిపూర్లో కుకీలు పాల్గొన్న అత్యంత ముఖ్యమైన చారిత్రక సంఘటనలలో కుకీ తిరుగుబాటు ఒకటి. దీనిని కుకీ తిరుగుబాటు లేదా కుకీ లుషాయ్ తిరుగుబాటు అని కూడా పిలుస్తారు. ఇది 1910 చివరిలో 1920 ప్రారంభంలో బ్రిటిష్ వలస పాలనా సాగును మార్చడంపై పన్నులు, ఆంక్షలు విధించినప్పుడు జరిగింది. ఇది కుకీలలో విస్తృతమైన అసంతృప్తికి దారితీసింది. దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న అసంతృప్తికి హైకోర్టు తీర్పు ఒక ఆజ్యం మాత్రమే. ఈ తీర్పుతో మెయితీలు తమ భూముల్లోకి వస్తే తమ మనుగడకే సమస్యగా మారుతుందని భావించిన కుకీలు ఘర్షణకు దిగుతున్నారు. అయితే వీటిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇందుకు చర్యలు తీసుకుంటూనే ఉంది. తరచూ ఇరు వర్గాలతో సమావేశమై శాంతి స్థాపనకు కృషి చేస్తూనే ఉన్నారు. ఈ చర్చల ద్వారా రాష్ట్రంలో పరిస్థితులు అదుపులోకి వచ్చినా అక్కడక్కడ ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితిని చక్కబెట్టేందుకు విపక్షాలు కూడా సహకరించి ఉంటే సమస్యకు ఇంకా త్వరగా పరిష్కారం లభించేది. కానీ విపక్ష నేత రాహుల్ గాంధీ అందుకు ప్రయత్నాలు చేయడం లేదు. ఆయన మణిపూర్లో పర్యటించినప్పటికీ దీన్ని కేవలం రాజకీయ పర్యటనగానే ముగించారు. బీజేపీ ప్రభుత్వంపై విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. కమలం పార్టీ రాష్ట్రంలో విభజన తీసుకువచ్చిందని అన్నారు. నిజానికి ఈ విభజన నేటిది కాదు, కొన్ని దశాబ్దాల నాటిదని విపక్ష నేత గుర్తించలేకపోయారు. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించకపోగా దీన్ని తన రాజకీయ అవసరాలకు ఉపయోగించుకోవడం వల్ల సమస్య మరింత జటిలమవుతోంది. ఫలితంగా అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో శాంతి స్థాపనకు అన్ని పార్టీలు ముందుకు రావాలి. ఈ అంశంలో ఓటు బ్యాంకును కాకుండా ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించినప్పుడు ఇందుకు పరిష్కారం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.